హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు వినాయక చవితి వస్తుంది కదా, ఆ స్పెషల్ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో నేను కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నానండి. 1/4 కప్పు దాకా బెల్లం తీసుకుని ఈ కొబ్బరి తురుముని బెల్లంని కలిపి చక్కగా వేయించుకుంటుంటే ఈ బెల్లం కరిగిపోయి దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని కొంచెం ఏలకుల పొడి కూడా వేసుకుని ఇది బాగా ఇలా దగ్గర పడిపోయాక స్టవ్ ఆపేసుకుని 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం పైన తోపు పిండి కోసం అయితే 1 కప్పు బియ్యం పిండి, బాగా మరుగుతున్న 1 కప్పు నీళ్లు, 1 చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోండి. దీంట్లో 1/2 చెంచా నెయ్యి కూడా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 1 అరగంట సేపు అయితే అలా వదిలేయండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి రెడీ చేసి పెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి కూడా ఇప్పుడు చాలా సాఫ్ట్గా చాలా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా అరచేతిలోనే ఇలా చిన్న చిన్న పూరీల్లాగా ఇలా చేసుకుని దీని మధ్యలో మనం చేసుకున్న కొబ్బరి పూర్ణం పెట్టేసుకుని అన్ని వైపులా ఇలా చక్కగా రోల్ చేసేసుకుని దీన్ని మనం ఇలా గుండ్రంగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మోదకాల్లాగా పైన కొంచెం ఇలా మోదకాల్లాగా అయినా చేసుకోవచ్చు. మా షేప్ మన ఇష్టం అండి. జిల్లేడికాయలాగా అయినా చేసుకోవచ్చు, షేప్ ఎలాగైనా చేసుకోవచ్చు. తోపు పిండి అయితే ఇదే. దీన్ని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఇలా ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చేస్తే మన పూర్ణం కుడుములు రెడీ అయిపోతాయి. చాలా చాలా టేస్టీ అండ్ ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్స్ చేయండి.